I request Samir sir to please stay back, and I also request Amit ji to please come on to the dais. Amit Chopra sir, please come on to the dais. Again, yes, sorry sir. I request on behalf of Naredco Telangana, Sridhar Reddy garni వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే హెచ్చరే తరఫున రాహుల్ పూర్వార్ గారిని, నితీష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వేదిక పైన పెద్దలు ఇద్దరికీ కూడా ఇప్పుడు మెమెంటో మరియు ప్లాంట్ తోటి సత్కారం చేయడం జరుగుతుంది. Thank you, sir, for giving us your valuable time and joining us here on this dais today. Munduga, I request Sridhar Reddy sir, Kritish sir, and Rahul sir to please felicitate the President of National Association of Realtors India, Sri Amit Chopra ji, with a huge round of applause from all of you. అందరూ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, కానీ టైం ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా టైం ఇన్వెస్ట్ చేసి మన ప్రోగ్రామ్కి వచ్చి మనల్ని అభినందించి మనతో మాట్లాడారంటే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ దిస్ సమిట్ టుడే. ఇప్పుడు CEO of NAR India, శ్రీ సమీర్ అరోరా గారిని సత్కరించవలసిందిగా వేదిక పైన ఉన్న పెద్దల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I request you to stay back on the dais because ఇందాక మన ముందు నాట్య ప్రదర్శన చేసిన వర్షిణి గారు from Nartana Dance Academy, can we have you on the dais please? వర్షిణి గారిని వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. కళ తెలిసి ఉండడం వేరు, కళ తెలిసి ఇంకొకళ్ళకి నేర్పించడం అనేది ఇంకొక పెద్ద టాస్క్. థ్యాంక్ యూ వర్షిణి ఫర్ యువర్ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నర్తన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి. వర్షిణి మీలో చాలా మందికి తెలిసే ఉంటారు, తను డి సెలబ్రిటీ విన్నర్ అండ్ ఆల్సో యాక్ట్రెస్, డాన్సర్, బాలశ్రీ అవార్డు గ్రహీత, నంది అవార్డు గ్రహీత, చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. కొంచెం సైడ్కి వెళ్ళరా. ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ న్యూస్ డైరెక్టర్ సాహితీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. One woman achiever honoring another woman achiever. Both are in different fields. స్టేజ్ మీద అంత దూరం నుంచి ఈ చిన్న పాప కనిపిస్తుందా మీ అందరికీ? ఆ చిన్న పాపకి 5 ఏళ్ళుట. ఒక్కసారి మీరు చప్పట్లు కొడితే అవి ఆశీస్సులు అవుతాయి పిల్లలకి, రేపొద్దున వారి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.